ఇంపార్టెంట్ ఏం కాదు, ఏదైనా ఒకటే. లేబర్ ఎక్స్పెన్సెస్ డేటా జనరల్ ఎంట్రీ టైప్ చేయండి. లేబర్ ఎక్స్పెన్సెస్ డేటా outgoing labor expenses. డబల్ స్క్రీన్ లో చేద్దాం. F-02 పైన యాడ్ చేసుకోండి. F-02 చేసి ఇక్కడ కూడా చేసి ఏదైనా ఉంటే. సో మీరు కంపెనీ కూడా సెకండ్ కంపెనీ కూడా ఉంది కదా, ఓపెన్ చేయండి, అందులో చేద్దాం. ఇది ఇంకోటి ఉంది కదా మీ దగ్గర, FS00. ఇది ఎంట్రీ పోస్ట్ చేయాలి. F-02 డబల్ స్క్రీన్ లో చేయాలి మనం. ఓకేనా? చూద్దాం. వేరే కంపెనీ కూడా ఉంది. FS అది లాగౌట్ అయి ఉంటుంది మోహన్ రెడ్డి గారు, మళ్ళీ లాగ్ ఆన్ చేయండి. లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. అండ్ వీడియోస్ మీరు ఒకటండి, ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వాలి? మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ ఎవరన్నా ఉంటే నా వీడియో షేర్ చేయండి, నో అబ్జెక్షన్, అక్కడ ఏం లేదు. అన్నోన్ పీపుల్కి, అలాగే ఈ బ్యాక్ డోర్ జాబ్స్ అంటే కొంతమంది కాల్స్ చేస్తారండి, కొంతమందికి మేము చేస్తాము, వేరే చోట జాయిన్ అవ్వండి, అటువంటి వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి అక్కడే నేర్చుకుంటారు. ఎవరికి ఇవ్వకండి, హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీ ఫ్రెండ్కి ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు షేర్ చేయండి, నో ఇష్యూ, అబ్జెక్షన్ ఏం లేదు నాకు. అలాగే మీ బ్రదర్, మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నారు, షేర్ చేయండి, నో అబ్జెక్షన్. ఓకేనా? సో ఇట్లా బ్యాక్ డోర్ జాబ్స్ ఇట్లా ఏవో తీసుకొస్తుంటారు, ఇటువంటి పాయింట్స్, అటువంటి వాళ్ళకి ఇవ్వకండి వీడియోస్. ఓకేనా? ఎవరికో మనం ఎందుకు ఇవ్వాలి? మీ బెస్ట్ ఫ్రెండ్కి ఇవ్వండి, సిన్సియర్గా ఉంటారు, నేర్చుకోవాలి, అటువంటి వాళ్ళకి ఇవ్వండి. ఎవరైనా పూర్ పీపుల్ ఉంటారు, పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి, నో అబ్జెక్షన్. నాకు నెంబర్ ఇస్తే నేనే ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు పూర్, మీకు తెలుసుంటుంది కదా, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు బాగా పూర్ స్టూడెంట్, 10,000 కూడా పే చేసి SIP నేర్చుకోలేరు, అటువంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, నో ఇష్యూ. ఓకేనా? రైట్. అగ్రీ ఆర్ నాట్? వెరీ గుడ్. కంపెనీ కూడా మార్చారా? BIRCకి వచ్చారు కదా. సో చేంజ్ చేయలేదా? ఇదేనా మీ కంపెనీ కూడా మోహన్ రెడ్డి? సార్ మార్చారా లేదా? మార్చారా? వెళ్ళండి. ఆడిట్ ఫీజ్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఆడిట్ ఫీజ్ అంటే దేని కిందకు వస్తుంది? ఆడిట్ ఫీజ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకోవచ్చా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి. అందరూ వింటున్నారా? అంటే క్లాసెస్ బాగా అర్థమవుతుంది అని అర్థం. కొంతమంది వీడియోస్ ఫాలో అవుతున్నారు. 22, 19 అంటే ఇన్ని రోజులు కూడా ఫాలో అవుతున్నారంటే స్టార్టింగ్ లో ఒక 100 మెంబర్స్ ఉంటారు, ఎండింగ్ లో 10 మెంబర్సే ఉంటారు. మన దగ్గర చూడండి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ గా సిన్సియర్ పీపుల్ అందరూ వింటారు, కొంతమంది వీడియోస్ ఫాలో అవుతారు, నో ఇష్యూ. ఏమిద్దాము? లేబర్ కాస్ట్ మనం అనుకున్నాము. లేబర్ కాస్ట్ ఇవ్వండి. లేబర్ కాస్ట్, లేబర్ ఎక్స్పెన్సెస్, లేదంటే లేబర్ కాస్ట్ ఏదో ఒకటి. అకౌంట్ డేటా 2, సారీ లేబర్ కాస్ట్ ఇచ్చారు కదా, లేబర్ కాస్ట్ అకౌంట్.
కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. G001. తర్వాత ఏముంది, అవుట్ గోయింగ్ లేబర్ కాస్ట్ ఉంది కదా. నేను ఏం చేస్తానంటే అవుట్ గోయింగ్ లేబర్ కాస్ట్ బదులు నేను ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. అవుట్ గోయింగ్ పేయబుల్, ఓకేనా. అవుట్ గోయింగ్ పేయబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో దేనికి తీసుకో, దీని అవుట్ గోయింగ్ పేయబుల్ అంటే పేయబుల్, పే చేయాలి, కరెంట్ లయబిలిటీస్ కదా. వెళ్ళండి, చెప్పాలి, రెస్పాండ్ అవ్వండి. అవుట్ గోయింగ్ పేయబుల్, కరెంట్ లయబిలిటీస్ లేదా, జిఎల్ అకౌంట్ లేదా, OBD4కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చెక్ చేయండి. OBD4లో మీ జిఎల్ గ్రూప్ ఎలా తెలుస్తుంది మీకు, మోహన్ రెడ్డి గారు? OBD4కి వెళ్ళాలి కదా మనం. పొజిషన్కి వెళ్ళండి, ఇది సెకండ్ కంపెనీ కూడా గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. లయబిలిటీస్ ఎక్కడ ఉంది, కరెంట్ లయబిలిటీస్ 101 501 అంట. కరెంట్ లయబిలిటీస్ ఇవ్వండి 101 501. వెళ్ళండి, FS00 101 501. కంటిన్యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మీకు చూడండి, అవుట్ గోయింగ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ దేనికని ఇదే వాడేస్తాను ఇక్కడ నేను. అవుట్ గోయింగ్ పేయబుల్, ఓకే. తర్వాత పేయబుల్స్ అంతే కదా. పేయబుల్ అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. చెక్ చేద్దాం, అవుతుందో తెలియదు, చూద్దాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఎంట్రీ పోస్ట్ చేస్తాం చూడండి, F-02 డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది కదా, ఓకే ఫైన్. డేట్ ఇవ్వండి. ఇక్కడ ఏం తీసుకోవాలి, లేబర్ ఫీ కదా, ఆ జిఎల్ అకౌంట్ తీసుకోండి. మీరు యూజర్ మార్చాలి టోలరెన్స్ గ్రూప్ కి, OBD4. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చారు, OBD4 కాదండి, SAN యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. టీ కోడ్ ఏంటి, SAN యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. పొజిషన్కి వెళ్ళండి, మీ టోలరెన్స్, మీరు ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, తెలుసా మీకు. నేను ఫస్ట్ లో చెప్పాను, సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా సరే టోలరెన్స్ గ్రూప్ అన్నిటికీ ఒకటే ఉండాలి అని చెప్పాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్స్ అవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి, అదే ఉందా. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్స్ అవ్వాలంటే ఏముండాలి, ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి ఒకటే ఉండాలి టోలరెన్స్ గ్రూప్. ఓకే, ఎనీవే వెళ్ళండి, F-02 సెషన్కి వెళ్ళండి, లేబర్ ఫీజ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. మీరు మార్చలేదు టోలరెన్స్ ది, ఎంటర్ చేయండి. న్యూస్ స్టేషన్ ఇది ఇలా ఉంచండి మోహన్ రెడ్డి, న్యూస్ స్టేషన్ తీసుకోండి, ప్రతిసారి ఇవ్వలేం కదా, న్యూస్ స్టేషన్ తీసుకోండి.
అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ ఓబీ 57కి వెళ్ళండి. వెయిట్ మీరు వన్ మోర్ సెషన్ ఓపెన్ చేశారు, అందులో లాగ్ డేటా వస్తుంది, క్లోజ్ చేయండి. మినిమైజ్ సెషన్స్ మీరు అన్నెసరీ సెషన్స్ చాలా ఓపెన్ చేశారు, అవన్నీ క్లోజ్ చేయండి. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ 2 times వస్తుంది, అందువల్ల పొజిషన్కి వెళ్ళండి. ఇది ఉంచండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు కింద ఉన్నవి క్లోజ్ చేయండి సార్, ఫస్ట్ క్లోజ్ చేయండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అన్ని ఉంటే అవ్వదు. అన్నీ ఉన్నారు, 2నే ఉన్నాయి. ఓకే ఫైన్. ఇది వెళ్ళండి చాలా. ఓబీ 57 అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ పొజిషన్కి వెళ్ళండి. మీ టోలరెన్స్ గ్రూప్ అదేనా? మార్చండి. ఇక్కడ మార్చలేదు చూసారా? ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే క్రియేట్ చేయాలి. మీ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్స్ అవ్వండి, టోలరెన్స్ గ్రూప్ ఒకటే ఉండాలి. ఓకేనా? వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళి ఎంటర్ చేయండి. తీసుకొని చూసారా? అమౌంట్ ఇవ్వండి, లేకపోతే ఎర్రర్ పోదది. అమౌంట్ ఇచ్చారా? 10,000 ఇవ్వండి. 50 పోస్టింగ్కి 50 ఎంటర్ ఎందుకు ఇచ్చారు అప్పుడే మోహన్ రెడ్డి? ఫస్ట్ నుంచి ఇవ్వండి. F-02 కంగారు పడద్దు మోహన్ రెడ్డి గారు. లేబర్ కాస్ట్ తీసుకున్నారు 40 ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వకండి. కింద 50 ఇవ్వండి. కింద పోస్టింగ్కి 40 వేరు 50 కదా, 50 ఇవ్వండి. అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? అవుట్ గోయింగ్ పేయబుల్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్స్, సిమ్యులేట్. ఇలా కూడా చేయొచ్చు, సేవ్ చేయండి. There is no item category assigned to the account number. Document splitting error. డబుల్ క్లిక్ చేయండి. ఏ నెంబర్ ఇది? క్లిక్ చేయండి అక్కడ చూద్దాంలే. 109 కదా. ఆడిట్ ఫీస్, క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. నేను డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్తాను, ఎర్రర్ వస్తూనే ఉంటుంది ఇంకా అది, లేదా డియాక్టివేట్ చేయాలి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. చేశారు కదా మీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, వీడియో చూసి చేస్తున్నారు, ఈయన ప్రాక్టీస్ చేసేస్తున్నారు. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏజిఎల్ అకౌంట్ అది ఫస్ట్ ఆడిట్ ఫీజు ఉంది కదా, సారీ ఏంటది, లేబర్ కాస్ట్ ఇవ్వండి. ఇక్కడ కూడా 2 దగ్గర లేబర్ కాస్ట్ ఇవ్వండి. కేటగిరీ ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ కేటగిరీ చూడండి. కాస్ట్ అంటే ఎక్స్పెన్సివ్ తీసుకోవచ్చా? ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. పేయబుల్, నెక్స్ట్ పేయబుల్. పేయబుల్ అంటే దేని కిందకు వస్తుంది చూడండి. ఇక్కడ ఏమున్నాయి? అసెట్స్, రెవెన్యూ, క్యాష్ డిస్కౌంట్, కస్టమర్స్, జీరో కస్టమర్, వెండర్, ట్యాక్స్, మెటీరియల్. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాక అదే ఛాన్స్ లేదు మనకి. ఇవ్వండి చెప్తాను. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, సేవ్, కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి, కంటిన్యూ అండ్ బ్యాక్, జస్ట్ బ్యాక్. ఇక్కడే బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి మోహన్ రెడ్డి. అగైన్ బ్యాక్, సేవ్ చేయండి. పోస్ట్ అవుతుందా?
ఫస్ట్ నుంచి చేయాలి అది. మళ్ళీ చేయండి, సేవ్ చేయండి, ఎంటర్ కూడా సేవ్ చేయండి. సేమ్ ఎర్రర్స్ ఫస్ట్ నుంచి చేయండి, అవుతుంది. F-02 డేట్ ఇవ్వండి. 40 దగ్గర ఏమి ఇవ్వాలి? లేబర్ కాస్ట్. ఎంటర్. 40 ఇవ్వండి, సారీ అమౌంట్ ఇవ్వండి. లేబర్ ఫీజ్ టెక్స్ట్ ఇవ్వండి, లేబర్ ఫీజ్ ఇవ్వండి మోహన్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. అవుట్ గోయింగ్ పేయబుల్ ఎంటర్. స్టార్ ప్లస్, go to documents, simulate, save. Document was posted. ఓకేనా? సో దీన్ని ఇంకొక క్లియర్ చేద్దాము. F-04 వెళ్ళండి. F-04 ఇక్కడ మనకి డేట్ ఇవ్వండి. పైన ఇక్కడ చూసారు ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఏదైనా తీసుకోవాలి. కింద మోహన్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, క్రెడిట్ మేము ఇవన్నీ వేరు. అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్ కదా మనం చేస్తుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ కింద 40 ఇవ్వండి. అవుట్ గోయింగ్ పేయబుల్ ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. సేమ్ వాల్యూ ఇచ్చారా? ఇంతకుముందు అంత ఇచ్చారా? అదే వచ్చారా? టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, కింద 50 ఇవ్వండి. 50 దగ్గర ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. బ్యాంక్ ఆర్ క్యాష్? బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. స్టార్ ప్లస్, స్టార్ ఇవ్వాలి మోహన్. స్టార్ ప్లస్ ఇవ్వండి కింద. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. ఓకే, ఎంట్రీని పోస్ట్ చేస్తాం మనం. క్లియర్ కదా? ఒక పని చేద్దాం. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3N సారీ వెళ్ళారా? అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ లోనే ఉంచండి మోహన్, ఓపెన్ లోనే ఉంచండి. చూసారు ఇక్కడ ఎలా ఉంది? ఎంట్రీ ఇలా ఉంది. నలిఫై అవ్వలేదు కదా? అవునా లేదా? ఎస్ సార్ నో? పేమెంట్ అయిపోయింది, బట్ నలిఫై అయినట్టు చూపించట్లా. ఏం చేయాలి దీన్ని? వన్ మోర్ టీ కోడ్ తో క్లియర్ చేయాలి. జిఎల్ నలిఫై F-03 ఇవ్వండి. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. F-03 జిఎల్ అకౌంట్స్ నలిఫై చేద్దాం. అప్పుడు క్లియర్ అవుతుంది. ట్రై చేద్దాం, అవుతో లేదో చూద్దాము. నాకు వేరే వే యాక్చువల్గా. F-03 కరెక్ట్గా ఇచ్చారా మోహన్?
F-03కి వచ్చారు. ఇక్కడ యాక్చువల్గా అవుట్ గోయింగ్ అకౌంట్ దగ్గర ఇంకోటి రావాలి, మీకు హౌస్ బ్యాంక్ ఆప్షన్ రావట్లేదు ఏంటి ఇక్కడ? F-03 ఏనా మీరు? కరెక్టే ఉన్నారు కదా? పని చేద్దాం, చూద్దాం అవుతుందో. జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి ఏమి ఇవ్వాలి? అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. అవుట్ గోయింగ్ పేయబుల్ అది ఇవ్వండి. క్రింద ఇంకా అవన్నీ యాస్టిల్గా ఉంచేయండి. కరెన్సీ అవన్నీ అలాగే ఉంచేయండి. నోన్ అవన్నీ అలాగే ఉంచేయండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. ఓకే, ఈ ఎర్రర్ వచ్చింది కదా. దేనికి సంబంధించిన జిఎల్ అకౌంట్ కి మనం ఇంతకుముందు చేసాం కదా. ఎక్కడ చేసాం? ఎవరు చెప్తారు? ఎర్రర్ మనం ఆల్రెడీ చేసాం కదా. ఎవరు చెప్తారు? ఏటీగ్రూప్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. టాలరెన్స్ గ్రూప్. జిఎల్ టాలరెన్స్. జిఎల్ టాలరెన్స్ ఇవ్వండి. ఓబి అది కాదు. జిఎల్ గ్రూప్ టాలరెన్స్ ఏంటి? ఓబి A0. అది ఏమి ఇచ్చాను? అది ఇవ్వండి. ఓబి A0 ఎంటర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ టాలరెన్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓన్లీ కంపెనీ కోడ్ సేవ్ చేయండి. ఈ ఎర్రర్ మనకు ఫామ్ అయింది కదా క్లియరింగ్ లో, అది సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, ప్రాసెషన్కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా? నాట్ అసైన్ 00 అవన్నీ పిక్ అయినాయి. ఓకేనా? గో టు డాక్యుమెంట్, సేవ్ చేయండి. డైరెక్ట్గా సేవ్ చేసేయండి. డైరెక్ట్గా సేవ్ చేసేయచ్చు. చూసారా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్ కదా? సిమ్యులేట్ చేయొచ్చు. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లోకి వెళ్ళి డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఏం కనిపించవు. ఎందువల్ల? డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇక్కడ ఏం కనిపించలేదా? నలిఫై అవ్వలేదా? సిమ్యులేట్ క్లియర్ అయిపోయినట్లేనా? ఓకే, చూద్దాము. మనకి యాక్చువల్ ఇక్కడ ఏమి కనిపించకూడదు. సిమ్యులేట్ చేయలేదు కదా. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎంట్రీ పోస్ట్ అయింది కదా. ఒక పని చేయండి. FB03కి వెళ్ళండి. మళ్ళీ లేదంటే చెక్ చేద్దామా? సారీ, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి FBL1కి వెళ్ళండి. FBL3 కదా. FBL3కి వెళ్ళండి. పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. పేయబుల్ జిఎల్ అకౌంట్ క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్ క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి. అయిపోయింది, క్లియర్ అయిపోయింది. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ అయిపోయిందా లేదా? అయిపోయింది కదా. అయిపోయిందా లేదా? నలిఫై అయిపోయింది కదా. అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది మనకి రివర్స్ క్యాన్సిల్ అయిపోయినట్టు. ఏబి అంటే రివర్స్ అయింది. ఏబి అంటే రివర్స్ కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఒక పని చేద్దాం. సో మనకి ఇక్కడ నలిఫై అయినట్టు కనిపించాలి. ఏ డాక్యుమెంట్ నంబర్ ఎంతది? డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. 501 పైన డబుల్ క్లిక్ చేయండి. డిస్ప్లే హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ సన్సెట్ ఉంది కదా అక్కడ. క్యాన్సిల్ అయిపోయింది. దానిపైన లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ పైన ఓకే. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాట్ సింబల్ ఓకే, క్యాన్సిల్ అయింది. ఓకే, ఫైన్.
మనకి FB03కి వెళ్ళిన తర్వాత కూడా కనిపించదు యాక్చువల్గా. క్లియర్ అయినట్టు, ఇక్కడ క్లియర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సెట్టింగ్స్ మేబీ కొన్ని చేంజెస్ ఉండొచ్చు. FB03 వెళ్ళండి ఒకసారి, మళ్ళీ ట్రై చేయాలి. అయిపోయింది, ఇంకా ఛాన్స్ ఏం లేదు. మనకి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ నలిఫై చేసిన తర్వాత కూడా కనిపించకూడదు. ఏ కంపెనీ కోడ్ తీసుకున్నారో మీరు మరి ఇవ్వండి. FB03 ఇవ్వండి. వెయిట్ ఐఎమ్ సారీ వెయిట్ ఐఎమ్ సారీ 1 minute. F-03కి వెళ్ళండి. ఇది కాదు, F-03 క్యాన్సిల్ అయిపోయింది, నలిఫై అయిపోయింది, క్లియర్ అయిపోయింది కదా. అకౌంట్ నంబర్, అకౌంట్ అని కనిపిస్తుంది, అకౌంట్ నంబర్ అని ఉంటుంది ఇక్కడ. ఎక్కడ ఇచ్చారు మీరు అకౌంట్ అనేది? అక్కడ ఇచ్చారు. కంపెనీ కూడా కరెక్టే ఉంది, ఇవన్నీ కరెక్ట్గా ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పని క్లిక్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అయిపోయింది, నో ఐటమ్స్ ఏం లేదు, క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పని క్లిక్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఏం లేవంట, క్లియర్ అయిపోయింది. క్లియర్ కదా? ఎస్ సార్ నో? క్లియర్ అయినా లేదా? సార్ నాకు డౌట్ సార్. చెప్పండి సార్, నలిఫై అన్నప్పుడు మనకి లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ డేటా, అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ రావాలి కదా సార్? ఇది ఆటోమేటిక్గా నలిఫై అయిపోతుంది మనకి. అక్కడ మీరు ఏ పాయింట్ అడిగారో చూద్దాము. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవ్వాలని అడుగుతున్నారు కదా. అవును సార్. అదే నలిఫై అయినప్పుడు ఒకసారి అది ఓపెన్ చేయండి, అది చెక్ చేయండి ఒకసారి, చూద్దాం. ఇది మన కొత్త ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్, ఇది చూద్దాం. అది ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు యాక్చువల్గా. నలిఫై అంటే అంతే చేయండి. ఒకసారి వెళ్ళండి, FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. నలిఫై అంటే ఇంకా ఆటోమేటిక్గా అవి క్యాన్సిల్ అయిపోతాయండి. ఇవి మనకి ఏమైతే ఉన్నాయో అవి నేను ఇంతకుముందు చూపించాను కదా, అవి క్యాన్సిల్ అయిపోయి ఇవే మిగులుతాయి. పెండింగ్ 2 ఎంట్రీస్ పోస్ట్ చేశాం కదా మనం, అర్థమైందా మీకు పాయింట్? అవి మిగిలిపోతాయి అంతే, ఇంకేం లేదు. అంతే కదా, మన 2 ఎంట్రీస్ లో ఆ 2 క్యాన్సిల్ అయిందంటే ఇంకా పైన ఒక డెబిట్, క్రింద ఒక డెబిట్, అవే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. అంటే మనకి ఫైనల్ గా ఎంట్రీ అయితే అట్లే చూపిస్తుంది సార్, క్యాన్సిల్ అనేది మాత్రమే నలిఫైలో చూపిస్తుంది. అంతే. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది యాక్చువల్గా. నలిఫై అయినట్లు మనకి రావాలి, బట్ అవి చూపించలేదు. బట్ ప్రాసెస్ అంతా కరెక్ట్, డాక్యుమెంట్ క్లియర్ అయిపోయింది కదా. డాక్యుమెంట్ క్లియర్ అయిపోయినట్టుంది, అయిపోయినట్లే, అది ప్రాసెస్ అయిపోయినట్లే. అది FB03 అని వెళ్ళండి మోహన్ ఒకసారి. క్లియర్, ప్రాపర్ అయిపోయింది. మనం సిమ్యులేట్ చేసిన తర్వాత చేస్తే కనుక మనకు అది కనిపించేది ఆప్షన్, అందువల్ల కనిపించలేదు. కరెక్ట్ ఉందండి. ఇలా కూడా చేయొచ్చు అండి, ట్రై చేసి చూడండి మీరు, ఇలా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. ఎస్ఏ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఓకే, క్లియర్ కదా? ఓకే రైట్. సో రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.